అమెరికా ఇరాక్ యుద్ధం వల్లనే ఎరువుల కొరత వచ్చిందంట. చైనా నుంచి రావాల్సింది ఆపేశారు. రామగుండం నాగార్జున ఫెర్టిలైజర్ మూసేశారు. యూరియా బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు. చాలా సీనియర్ మంత్రి, చాలా అనుభవం ఉన్నటువంటి మంత్రి. ఈయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు. ఒకరోజేమో రైతులే కాదు లైన్లో ఉన్నదంటాడు, ఒకరోజేమో మా దగ్గర కావాల్సినంత యూరియా ఉంది అంటారు. బీఆర్ఎస్ వాళ్ళే తప్పుడు ప్రచారం చేస్తారు అంటాడు. ఓ రోజేమో కేంద్రం వల్లనే అయిందంటారు. ఇప్పుడేమో ఏకంగా అమెరికా ఇరాక్ యుద్ధం వల్ల గిట్లా అవుతుంది అంటున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు. రైట్, ఇక మిగతా వార్తలు కూడా చూద్దాం. నిన్న సంపూర్ణ చంద్రగ్రహణం చూడండి ఎట్లా అయిందో, మొత్తం రెడ్గా మారిపోయింది. పల్లె పల్లెన పంటలు మొలిసే పాలమూరులోన తగ్గుముఖం పట్టిన వలసలు, సొంతూళ్లకు వలస జీవులు తిరుగుముఖం. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తో రివర్స్ మైగ్రేషన్. పెరిగిన సాగు విస్తీర్ణం, మెరుగైన ఉపాధి, మెరుగైన ప్రజల జీవన ప్రమాణాలు, బీఆర్ఎస్ హయాంలో మారిన రూపురేఖలు, సెస్ అధ్యయనంలో వెలుగులోకి కీలక అంశాలు. ఉమ్మడి జిల్లాలో నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్ల ప్రభావం పైన సెస్ స్టడీ చేసిందంట. సెస్ అనేటువంటి ఓ సంస్థ చేసినటువంటి అధ్యయనంలో ఈడ అంటే బేసిక్గా పాలమూరు అంటే వలసల జిల్లా. పాలమూరు అంటే వలసల జిల్లా. ఈ నెట్టెంపాడు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టుల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టుల వల్ల మళ్ళా తిరుగుముఖం పట్టారు. బొంబాయికి, దుబాయ్కి వలసలు పోయినటువంటి పాలమూరు బిడ్డలు మళ్ళీ తిరుగుముఖం బట్టి వచ్చి ఇట్లా పంట పొలాలలో పంటలు వేసుకొని బతుకుతున్నారని చెప్పేసి ఒక వార్త. యూరియా వెతలకు 60 రోజులు. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కి నేటికి 60 రోజులు. పంటలను కాపాడుకునేందుకు పనులన్నీ వదులుకొని నిద్రాహారాలు మాని యూరియా కోసం అన్నదాతలు 2 నెలలుగా కుస్తీలు పడుతున్నా వారి కష్టాలు మాత్రం తినడం లేదు. తొలకరి వర్షాలు మొదలైనప్పటి నుంచి ఒక్క బస్తా యూరియా కూడా దొరకని రైతులు ఎందరో ఉన్నారు. చిన్న పెద్ద అంతా ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, జాగారాలు, చెప్పుల క్యూలు, ఎరువుల దుకాణాలపైన రాళ్ల దాడులు, పోలీసుల లాఠీ చార్జీలు, తోటి రైతులతో కొట్లాటలతో రాష్ట్రం అగ్నిగుండం లెక్క మారిపోయింది. మన రేవంత్ రెడ్డి గారు మాత్రం నేను 1,50,000 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టు కడతా, మూసిల నీళ్లు పోస్తా, మూసిల కొబ్బరి నీళ్ళ సొంటి పన్నీరు పారిస్తా అని చెప్పేసి మన సారు వారు ప్రయత్నం చేస్తున్నారు. యూరియా దేనిక చేత కాదనమాట. ఉప ఎన్నికలు తథ్యం. 1-2 చోట్ల బైపోల్స్ తప్పనిసరి, మిగిలిన వారికి ప్రమాదం లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి పాత కాంగ్రెస్ క్యాడర్ తమను శత్రువులుగా చూస్తున్నారన్న ఎమ్మెల్యేలు. విభేదాలు పరిష్కరించే బాధ్యత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు అప్పగించిన రేవంత్. సీఎం, డిప్యూటీ సీఎంల భేటీలో లేదు, పాతరా లేదన్న ఎమ్మెల్యేలు. బీసీల వాటాకు టాటా, జీవో ద్వారానే 42% కోట. 14 లోపు ఉత్తర్వులు. కామారెడ్డిలో రాహుల్ గాంధీతో బీసీల సభ. చట్టబద్ధత ఇస్తామంటూ ఇన్నాళ్ళు మభ్యపెట్టి ఇప్పుడు చెల్లని జీవోగా హంగామా. ఎవరు కోర్టుకెళ్ళినా ఉత్తర్వులు కొట్టివేత ఖాయం. ఇక ఇప్పుడు ఈ ఉత్తర్వులు కొట్టివేత ఖాయం కదా, ఇక బీసీ సంఘాల్లో వర్గం వస్తుంది బయటికి. ఎవడన్నా కోర్టు కోయిండు అనుకో వాడు బీసీ ద్రోహి అంటాడు. అసలు ద్రోహి ఇక్కడ పెట్టుకొని ఇక ఈ దొంగ ముసుగులు వేసుకున్న బ్యాచ్ మొత్తం బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉంటుంది. నిజంగా సిగ్గు అనిపిస్తలేదా? పాలాభిషేకాలు చేస్తారు, పూలాభిషేకాలు చేస్తారు, ఓ స్వీట్లు తీసుకపోతుంది, పెద్ద పెద్ద దండలు తీసుకుపోయి మెడలు వేస్తుంది, బొక్కేలు ఇస్తుంది, ఇవన్నీ ఇస్తుంది. చీర ఏమైంది? చట్టం పోయింది, ఆర్డినెన్స్ పోయింది, ఇప్పుడు జీవో కాడికి వచ్చింది. ఆ జీవో రేపు ఎవరు కోర్టుకోయినా కొట్టేస్తారు. ఎవ్వరు ఓరు. ఇలా మైక్ల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, గుర్తుపెట్టుకోండి. ఎవ్వడు ఓడు కోర్టుకు. రేవంత్ రెడ్డి పంపిస్తాడు 2-3 రెడ్డిలని పంపించేసి ఆ జీవో కొట్టేసే విధంగా ప్రయత్నం చేస్తాడు. ఏ పార్టీ ఓడు చూడండి మీరు కావాలంటే. నాలా పూడ్చేయి, బిల్డింగ్ కట్టేయి. రియల్టర్లు, అధికార పార్టీ నేతలు, అధికారుల కుమ్మక్కు. కోట్ల విలువ చేసే బుల్కాపూర్ భూములు కబ్జా. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల ద్వారా నిర్మాణము. వెంచర్లు వేసిన పత్తా లేని నీటిపారుదల శాఖ. ఫిర్యాదులు లేదని తప్పించుకుంటున్నటువంటి హైడ్రా. కళ్ళు కనిపించడం లేదా అంటున్నట్టు స్థానికులు. ఓహో, మన హైడ్రా రంగనాథ్ గారికి ఇట్లాంటివి కళ్ళు కనపడవు. ఇదేమైనా చూపియంగానే కళ్ళు మొత్తం మస్కలు మారిపోతాయి అన్నమాట. అస్సలు కనపడవు. ఇలా నాలా కనపడుతుంది, నాలాకు అడ్డంగా బిల్డింగ్ కనపడుతుంది. కంప్లైంట్ కావాలనా రంగనాథ్ గారు? కంప్లైంట్ కావాలనా దీనికి? పోయి కూలగొట్టవా మరి? ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళది అయి ఉంటుంది అది, లేకపోతే మీ అధికారులు ఎవరిదో అయి ఉంటుంది, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చుట్టాంతో పక్కంతో అయి ఉంటుంది. అందుకని దాని దగ్గరికి ఓరు, దాన్ని ముట్టుకోరు. హైడ్రా ఎవరి కోసం పనిచేస్తుంది? ఇడ 7 ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలకు మూటలు పంపించడం కోసం పనిచేస్తున్నట్టు కనపడతా ఉంది. ఇది చాలా క్లియర్గా. అంత డొల్లా. హైడ్రా అనేది కేవలం దోపిడిదారులకు మూటలు మోయడం కోసం పనికొస్తుంది తప్ప
ఈ హైదరాబాద్లో ఉన్న చెరువులను కుంటలను కాపాడేది కాదు అది. అట్లా కాపాడేది అయితే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది తిరుపతి రెడ్డి గారి ఇంటికాడ నుంచి. ఆ ఇల్లును కూలగొట్టండి, FTLలో ఉన్నది, తర్వాత మిగతా అన్ని ఏదైతే చెరువులో ఉన్నాయో అవన్నీ కూలగొట్టుకుంటారు. ముందు వెంచర్లు, విల్లాలు, పెద్ద పెద్ద బిల్డింగులు, ఆకాశ ఆర్మాలకు ఉన్నటువంటి బిల్డింగ్లు అన్నీ కూలగొట్టండి. ముందు వాసవి వాళ్ళవి ఉన్నాయి, ఎల్బీ నగర్లో వాసవి మొత్తం ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి కట్టిరు వాళ్ళు. దాన్ని పోయి కూలగొట్టండి. ఆ ధైర్యం లేదు. ఎందుకంటే మూటలు ఆయన పంపించుంటాడు పార్టీలకు, ఆ పార్టీలు అధికారంలో ఉంటాయి, నోరు మూసుకొని కూర్చుంటాయి. ఇగో బుల్కాపూర్ నాలాను ఆక్రమించి నిర్మిస్తున్నటువంటి బహుళ అంతస్తు. ఇగో చారిత్రక బుల్కాపూర్ నాలా మాయమవుతున్నది. రికార్డుల్లో పదిలంగా ఉన్న నాలా భూములు క్షేత్రస్థాయిలో అన్యక్రాంతం అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు నిర్మితం కాగా మరికొన్ని చోట్ల వెంచర్లు వెలిచినాయంట. అక్కడక్కడ నాలా శిథిల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల మీదుగా ఈ బుల్కాపూర్ నాలా వెళ్తుండగా దాన్ని చెరబట్టేందుకు అధికార పార్టీ నేతలు, అధికారులు, రియల్టర్లు చేతులు కలిపారు. మట్టితో పూడ్చి వెంచర్లు వేస్తూ అమ్మకానికి పెట్టేస్తున్నారు. కొన్ని చోట్ల ఈ బుల్కాపూర్ నాలాను కాపాడామని ప్రకటించుకున్న హైడ్రా బడాబాబులు నిర్మించిన ఆకాశ హార్మాన్యాల వైపు, వెంచర్ల వైపు కన్నెత్తి చూడడం లేదు. కనీసం ఎందుకని అడిగితే ఫిర్యాదు రాలేదని సాకులు చెప్తున్నారు. తెర వెనుక పెద్దలు ఉండడంతో, పెద్దలు అంటే ఎవరు? బిగ్ బ్రదర్స్ తోక బ్రదర్సో, ఆయన ఇంకో బ్రదర్సో, బ్రదర్సో ఎవరో ఒకరు ఉంటారు. సో కాబట్టి వాళ్ళు ఉన్నారని చెప్పేసి భయపడి ఫిర్యాదుకు సామాన్యుడు ముందుకు రావడం లేదంట. నాలా ఆలనా పాలనా చూడాల్సినటువంటి నీటిపారుదల శాఖ ఎన్ఓసీలు ఇవ్వడంలో బిజీగా ఉంటే కండ్ల ముందే ఆక్రమణలు కనిపిస్తున్నా హైడ్రా కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడాబాబులు నిర్మాణాలు పూర్తి చేసి ఆ ప్లాట్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్నా తర్వాత వాటిని కొనుగోలు చేసిన సామాన్యులపై హైడ్రా మాత్రం ప్రతాపం చూపుతుందా అని చెప్పేసి స్థానికులు మండిపడతా ఉన్నారు. ఇందులో మరి హైడ్రాకి ఎంత అందినాయో, కమిషన్కి ఎంత అందినాయో, ఆ బడా నాయకులకు ఎంత అందినాయో అందకపోతే ఎందుకు ఓరు అక్కడికి, దేనికి ఓరు చెప్పండి? ఇదంతా కేవలము పైసల మాయ, పైసల భూమి ఇదంతా. నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం రేపు రవీంద్ర భారతిలో అవార్డు ప్రదానం. ఎంపిక చేసిన అందశ్రీ నేతృత్వంలోని జ్యూరీ కమిటీ రచయిత్రిగా, కవిత్రిగా, కార్టూనిస్టుగా బహుళ ప్రజ్ఞ, రమాయణం పేరిట రామాయణం పేరిట నమస్తే తెలంగాణలో రచనలు చేశారంట. శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 21 నుంచి దసరా సెలవులు. మళ్ళీ ఇప్పటికే మొన్ననే 3-4 రోజులు వచ్చినాయి. మళ్ళీ దసరా సెలవులు అంట 21 నుంచి 11 రోజులు ఉంటుంది అదే స్కూలు. అక్టోబర్ 4 దాకా అంటే ఇదో 9 రోజులు, ఇదో 4 రోజులు, మళ్ళా 13 రోజులు పిల్లలకు పండుగనే. ఇక